డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ రాజకీయాలు మళ్లీ హీట్ ఎక్కాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని, వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని తీర్పునిచ్చారు. అయితే పార్టీ మారలేదంటున్న ఎమ్మెల్యేలు ఈ నెల 21న కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి రావాలంటూ బీఆర్ఎస్ నేతలు సవాల్ చేస్తున్నారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసలు ఏ పార్టీ అన్న చర్చ జరుగుతోందా? వచ్చే ఎన్నికలకు వీరంతా ఏ పార్టీలో ఉన్నా రచ్చ ఖాయమని ప్రచారం సాగుతోందా? తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ సంచలన తీర్పు చెప్పారు. తెలంగాణలో 5 ఎమ్మెల్యేలు అసలు పార్టీ మారలేదని, వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనంటూ తీర్పు ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలకు స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరారని, కాబట్టి అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయకులు ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్కు పిటిషన్లు దాఖలు చేశారు. వాస్తవానికి ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం పార్టీ మారితే అనర్హత వేటు పడుతుంది. కానీ ఈ 5 ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అంటున్నారు. తాము మర్యాదపూర్వకంగా సీఎంను కలిశామని చెప్తున్నారు. తాము కాంగ్రెస్ పార్టీ కండువాను వేసుకోలేదని అంటున్నారు. అయితే విచారణ తర్వాత వీరు పార్టీ మారలేదని నిర్ధారించుకున్న స్పీకర్ వారంతా ఎమ్మెల్యేలుగా కొనసాగుతారంటూ కీలక తీర్పు చెప్పారు. మరో 3 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాళీ యాదయ్య అనర్హత పిటిషన్లపై సభాపతి ఇదే తీర్పును ప్రకటించారు. ప్రస్తుతానికి 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లు మాత్రం తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఆలోపే కడియం శ్రీహరి తాను పార్టీ మారలేదంటూ స్పీకర్కు లేఖ రాశారు. దాంతో దానం నాగేందర్పై చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతోంది. గతంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది జూలైలో సుప్రీంకోర్టు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది. అక్టోబర్ 31న గడువు ముగిసినా నిర్ణయం తీసుకోకపోవడంతో 17న సుప్రీంకోర్టు గ్రాస్ కంటెంప్ట్ అంటూ హెచ్చరించి 4 వారాల్లో అంటే డిసెంబర్ 18 లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఒత్తిడి కారణంగా స్పీకర్ విచారణలు వేగవంతం చేసి 5 తొలి దశ తీర్పిచ్చారు. ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ లాయర్లు స్పీకర్ ఎదుట వాదించారు. కాంగ్రెస్ సమావేశాలకు హాజరై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగాలు చేశారంటూ వీడియోలు, ఫోటోలు, ప్రకటనలు ఆధారాలుగా సమర్పించారు. ఇది స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం వదులుకున్నట్టే అని వారు అన్నారు. ప్రస్తుతానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అఫీషియల్గా ఏ పార్టీలో చేరలేదని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశాలు కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే జరిపారని, పార్టీ మారినట్టు స్పష్టమైన ఆధారాలు లేవన్న వాదనకే స్పీకర్ మొగ్గు చూపారు. అయితే స్పీకర్ తీర్పును బీఆర్ఎస్ ఒప్పుకోవడం లేదు. వారు పార్టీ మారారని వాదిస్తుంది. అందుకు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. స్పీకర్ తీర్పును హైకోర్టులో సవాల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పార్టీ ఎమ్మెల్యేలు వివరించారట. ఆ తర్వాత కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడి స్పీకర్ తీర్పును వివరించారు కేటీఆర్. దీంతో ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. దాంతో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ మరోసారి హైకోర్టుకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్ ఉందట. అంటే 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారని స్పీకర్ ప్రకటించారు. దాంతో వారిపై మరింత ఇబ్బంది పెట్టే ఆలోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు పార్టీ మారలేదని ప్రకటించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మరో సవాల్ విసిరింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పడం దుర్మార్గమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. వారంతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఈ నెల 21న గులాబీబాస్ కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న పార్టీ సమావేశానికి రావాలని సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి వస్తే వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అంటూ తాము గుర్తిస్తామని చెప్తున్నారు. వారంతా అఫీషియల్ గా కాంగ్రెస్ లోకి మారకపోయినా వచ్చే ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ నేతలుగానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే వచ్చే ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్లీ మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని, తాము ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదని అంటోంది. మొత్తం మీద పార్టీ మారలేదని ప్రకటించిన ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వారంతా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి దిగినా అధికార పార్టీలో పంచాయతీలు ఖాయమని అంటున్నారు. ఏదేమైనా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రం త్రిశంకు స్వరంలో ఉన్నారన్న టాక్ అయితే వినిపిస్తోంది.